నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. టీ నరసింహులు అనే వాళ్ళు పెట్టారండి. హలో సార్, నా పేరు రాజేశ్వరి సార్. నమస్తే అమ్మా. మా పాపకి 12 ఏళ్ల వయస్సు సార్. తనకి మూతి చుట్టూర నలుపు ఉంది సార్. దీని గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారండి. రాజేశ్వరి గారు, చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. కానీ ఏ వయసులో వచ్చిందనేది చాలా ఇంపార్టెంట్. ఏ వయసులో మనం ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్కిరి, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. మూతి చుట్టూరా నలుపు అనేటివి విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి? వీటికి ఎటోపిక్ డెర్మటైటిస్ అనే కండిషన్స్ ఉంటాయండి. అంటే ఎటోపీ హిస్టరీ ఉంటాయి. ఎటోపీ అంటే ఏంటి? చర్మంలో మనకి డ్రైనెస్ ఉండటం, ఎగ్జిమాస్ ఉండటం, అలానే వంశంలో ఎవరికైనా సైనసైటిస్ ఉండటం. సైనసైటిస్ అంటే ప్రతిసారి ముక్కు దిబ్బటం అనేది ఉండటం. నేజల్ అలర్జీస్ అంటే డస్ట్ అలర్జీస్, అంటే దుమ్ములోకి వెళ్తే గనక, బయట చెట్లలోకి వెళ్తే గనక విపరీతంగా తుమ్ములు, పొద్దున్న లేస్తే 10 సార్లు తుమ్ములు కంటిన్యూస్గా అవ్వటం, ఇలాంటి వాళ్ళకి కానీ, లేక ఆస్తమా ఉన్న వాళ్ళకి, లేక ఎగ్జిమాస్ ఉన్న కండిషన్స్ ఉన్న వాళ్ళకి, హే ఫీవర్ ఉన్న వాళ్ళకి, అలర్జీస్ ఉండటం ఉన్న వాళ్ళకి, ఎవరికైనా వంశంలో ఉంటే నోటి చుట్టూరా అనేది నలుపు అనేది రావచ్చండి. ఇది పెరి ఓరల్ డెర్మటైటిస్ అని అంటారు. అంటే నోటి చుట్టూరా ఈ భాగం నుంచి ఇక్కడి వరకు నలుపు వచ్చేస్తుందండి. ఈ పెరి ఓరల్ డెర్మటైటిస్ అనే కాకుండా ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, సెబోరిక్ మెలనోసిస్ అని. సెబోరిక్ మెలనోసిస్ అనేది సెబేషియస్ ఏరియాలో మనకి నలుపుగా రావటం, ఈ భాగం నుంచి ఇక్కడ నలుపు రావటం, ఇక్కడి నుంచి ఇక్కడ నలుపు రావటం, ఇక్కడి నుంచి ఇక్కడ నలుపు రావటంని సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ అంటారండి. ఇంకొక కండిషన్ ఉంటుంది, పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటారు. పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అంటే కొంతమందికి ఇక్కడ ఒక గీత గీసినట్టుగా ఉండి, ఈ గీతకి యువతలంతా నార్మల్ స్కిన్ కలర్ ఉంటుందండి. గీతకి యువతల వరకు మంచిగా నలుపుగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. దీనికే పెరి ఓరల్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు, పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని కూడా అంటారనమాట. సో ఈ విధంగా మనకి నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఈ నలుపు అనేది వచ్చినప్పుడు మనం అసలుకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. రక్త పరీక్షలు ఏమైనా చేసుకోవాలని ఆలోచిస్తారు. రక్త పరీక్షల్లో మనం వైటమిన్ B12 అనేది చేసుకోవాలండి, వైటమిన్ D అనేది చేసుకోవాలండి, ఐరన్ ప్రొఫైల్ అనేది కూడా చేసుకోవాలి. అనీమియా అనే దానికి కూడా చూసుకోవాలి. అనీమియా ఉంటే కూడా నలుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జన్యుపరంగా ఏమైనా ఉందా అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి హోమ్ రెమెడీస్ అని అంటూ ఉంటారు, సార్ శనగపిండి తీసి పెట్టొచ్చా, పాలు పోసి పెట్టొచ్చా, కాఫీ పొడి పోసి పెట్టొచ్చా, తేనె పెట్టొచ్చా, పపాయ పెట్టొచ్చా, పండ్లు పెట్టొచ్చా, కూరగాయలు పెట్టొచ్చా, ఇలాంటి అనేక రకమైన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, అలర్జీస్ ఉన్నప్పుడు మనం ఏది కూడా చర్మం పైన పెట్టకూడదండి. ఎస్పెషల్లీ స్కిన్ సెన్సిటివ్గా అయినప్పుడు అస్సలు ఏది పెట్టకూడదండి. హోమ్ రెమెడీస్లో నేను కేవలం పపాయ, టమాటో తప్ప వేరే ఏవి అప్రూవ్ చేయను. పపాయ, టొమాటో కూడా 99% వరకే సేఫ్ అండి. 1% ఎప్పుడైనా కానీ ప్రాబ్లం కావచ్చు. విపరీతంగా డ్రైనెస్ ఉండటం, విపరీతంగా స్కిన్ ఇరిటేట్ అయి ఉన్నప్పుడు అలాంటివి చేయటం అనేది చేయకూడదండి. హోమ్ రెమెడీసే కాకుండా మనం ఇతరత్ర అనేటివి చూసుకోవాలి. డైట్ పరంగా ఏ విధంగా మార్పులు చేసుకోవాలనేది చూడాలి. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళకి కొంతమందికి అలర్జీస్ అనేటివి ఉంటాయి. సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి అంటే ఉసిరికాయలు కానీ, నారింజ కానీ, బత్తాయి కానీ, మోసంబి కానీ, ఇలాంటివి కానీ అంటారనమాట. అలానే తేనె తీసుకోవటం, అలానే మనకి నిమ్మకాయ రసం తీసుకోవటం తోటి పిగ్మెంటేషన్ చాలా మందికి తగ్గుతాయి. కానీ కొంతమందికి అలర్జీస్ లాగా ఉంటాయి. సో అవి మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు డైట్ గురించి నేను చెప్పాను, కానీ అసలుకి ట్రీట్మెంట్స్ అనేటివి ఏం చేస్తాం సార్? ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, ఇన్నిసార్లు నేను చూస్తూనే ఉన్నాను, అలాంటప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. ట్రీట్మెంట్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ బెస్ట్ ఫ్రెండ్ అనేది మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అనేది ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, రాత్రి పూట, ఇలా కాకుండా మధ్యలో 2 సార్లు మళ్ళీ మాయిశ్చరైజర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. మాయిశ్చరైజర్ అనేది చేస్తూ ఉంటే మన చర్మంలో ఇంప్రూవ్మెంట్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది. చర్మంలో మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే మాత్రం మనకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. మాయిశ్చరైజర్ అనేది మనం రోజుకి 6 పూట్లు చేస్తుంటే చర్మంలో డ్రైనెస్ అనేది మంచిగా తగ్గి, స్కిన్లో మంచి పిగ్మెంటేషన్ అనేది కూడా తగ్గి మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మాయిశ్చరైజరే కాకుండా సీరమ్స్ కూడా యూస్ చేయొచ్చండి. సీరమ్స్లో కూడా మనకి గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్ చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్న ఏరియాస్ మనం అది పెడుతూ ఉండాలండి. తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్నప్పుడు ఈ ఏరియాలో పెట్టినప్పుడు సెన్సిటివిటీ అనేదాన్ని ఇంక్రీజ్ చేయదండి.
నోటి చుట్టూర స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కదండీ! సో, అది మనం జాగ్రత్తగా డీల్ చేయాలనమాట. అలానే మనకి నలుపు ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ ఏమేం చేసుకోవచ్చు సార్ అని అడుగుతూ ఉంటారు. మనము పీల్స్ అనేటివి చేయొచ్చండి. అలానే లేజర్స్ అనేటివి చేయొచ్చండి. కొత్తగా పికో లేజర్స్ అనేటివి కూడా మనం లాంచ్ చేస్తున్నాం. అవి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా తీసుకొస్తాయన్నమాట. పికో లేజర్స్‌తో పాటు మనకి ఇతరితర లేజర్స్ అనేటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటామనమాట. పికో లేజర్స్ అంటే ఏంటి? ఇవి చాలా అడ్వాన్స్ లేజర్స్ అండి. పికో లేజర్స్ అనేటివి మనకి చర్మం లోపలికెళ్ళి మెలనిన్ అనేటివి బాగా తగ్గిస్తూ ఉంటుంది. పికో లేజర్స్ గురించని మన చర్మం లోపలికెళ్ళినప్పుడు ఆ మెలనిన్ అనేది కరగటంతోటి మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. సో, చర్మంలో మనకి మార్పు తీసుకురావడానికని పికో లేజర్స్ అనేటివి, క్యూసిచ్ లేజర్స్ అనేటివి, ఎల్ఈడిడి థెరపీస్ అనేటివి, డెర్మాఫ్రాక్ థెరపీస్ అనేటివి, మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్, అలానే ఐవీ గ్లూటథైన్ థెరపీస్ ఇలాంటివి అనేక రకమైన థెరపీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. చాలా అడ్వాన్స్ థెరపీస్ ఉంటాయండి. మంచి సేఫ్‌గా ఉంటాయి. చక్కగా తీసుకోవచ్చండి. వీటన్నిటి గురించని నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని లైక్ చేసి దయచేసి ఎవరికైనా గాని నోటి చుట్టూరా నలుపు ఉన్నదనంటే ఎన్నో కారణాలుంటాయి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని తెలియజేయటానికని ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. ఎటువంటి అయినా సందేహాలు కానీ, ఎటువంటివైనా అపోహలు కానీ, అలానే ప్రశ్నలు ఉన్నా కానీ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.